హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ది చూసుకుందాము. ఒకసారి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 251 ఉంది కదా ఫ్రెండ్స్. సో ట్రెండ్ చెక్ తీసుకుందాము. సో మనకి చూస్తే అప్ ట్రెండ్ నడుస్తుంది కొద్దిగా. ఓకే, లో ట్రెండ్ నడుస్తుంది మనకి. ఇప్పుడు మనము ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాము మళ్ళీ. ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని మనం చూసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా మనకి లెవెల్స్ ఇస్తుందో. రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి బ్రేక్ అయిపోయి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అది కూడా బ్రేక్ అయిపోయి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది ఫ్రెండ్స్, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో సో మనం చూస్తే ఎంత బాగా ఒబే చేస్తుంది చూడండి మన వాల్యూమ్ ఇండికేటర్ని. ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసేసుకుందాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ వాల్యూమ్ లేదు. ఇక్కడ వాల్యూమ్ లేదంటే అని ఏంటి? సో మన వాల్యూమ్ ఇండికేటర్ అక్కడ ఏం చెప్తుందంటే అక్కడ వాల్యూమ్ అనేది లేదని, అక్కడ బయర్స్ ఇంకా సెల్లర్స్ అస్సలు ఇంట్రెస్టెడ్ లేదని. సో మనం ఒకవేళ అక్కడికి వెళ్తే మనము ఆ ట్రేడ్ని తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనకు అక్కడ పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో అన్షూర్ ఉంటుంది. అక్కడ అన్షూర్గా చార్ట్ అనేది పనిచేస్తుంది. సో మనం అక్కడ ట్రేడ్ తీసుకోకపోవడం మనకి చాలా మంచిది. ఒకవేళ మనకి అక్కడ వాల్యూమ్ లేదు కాబట్టి ఒక్కసారి వేరే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. సో ఒక 2 సెకండ్స్లో లోడ్ అవుతుంది. సో చూడొచ్చు, 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా వాల్యూమ్ అనేది లేదు. మన వాల్యూమ్ ఇండికేటర్ ఏ టైం ఫ్రేమ్లోనే పనిచేస్తుంది. సో మనము ఇక్కడ చూస్తే ఒకవేళ ఈ ప్లేస్లో ట్రేడ్ అనేది తీసుకోవడం మనం ఇగ్నోర్ చేస్తే మంచిది. ప్రాపర్ వాల్యూమ్ ఉన్న దగ్గర నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ చూసారా హై వాల్యూమ్ ఉంది. సో ఇట్లాంటి దగ్గర ప్రాపర్ ట్రేడ్ తీసుకుంటే మనకి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని ఈజీగా చెప్పొచ్చు మన వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా. సో వాల్యూమ్ ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.